సో ఓజీ ట్రైలర్ చూసారు కదా, రీసెంట్ గా రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది ట్రైలర్? చాలా హై ఇచ్చింది. అంటే ఫ్యాన్స్ కి నాకే ఇలా ఇచ్చిందంటే ఇంకా ఫ్యాన్స్ కి ఎంత హై ఇచ్చుదో అనేది ఊహాతీతంగా ఉంది. ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. మనం ఫస్ట్ షాట్ నుంచి చూసుకుంటే లాస్ట్ వరకు కూడా హై ఇచ్చే సీన్స్ చాలా ఉన్నాయి. అంటే ఆఫ్టర్ అత్తారింటికి దారేది తర్వాత పవన్ కళ్యాణ్ కి కెరీర్ లో ఒక హిట్ సినిమా అనేది సుజిత్ ఇవ్వబోతున్నాడు అనిపిస్తుంది. అత్తారింటి దారేది తర్వాత ఇంతవరకు పవన్ కళ్యాణ్ కి 12 ఏళ్లలో ఈ దాదాపు పుష్కరం పాటు ఒక హిట్ కూడా లేదు. మధ్యలో వచ్చిన కొన్ని 2-3 సినిమాలు బాగున్నాయి అనిపించినా సరే, వకీల్ సాబ్ లాంటి సినిమాలు కొన్ని కారణాల చేత, కోవిడ్ కారణాల చేత కానీ, టికెట్ రేట్ల కారణాల చేత కానీ కమర్షియల్ అనేది సక్సెస్ కాలేకపోయింది. ఆఫ్టర్ 12 years పవన్ కళ్యాణ్ హిట్ కొట్టబోతున్నాడు. హ్యాపీ అనిపిస్తుంది. అంటే సో రీసెంట్ గా ఎల్బీ నగర్ లో కాన్సర్ట్ జరిగింది, కాన్సర్ట్ అందులో ఆ థీమ్ లో వచ్చారనమాట పవన్ కళ్యాణ్. అవును, సో ఆ కటారా అంతా వేసుకుని వచ్చారు. సో అదంతా ఎలా అనిపించింది చూడటానికి? బాగుందండి. ఎందుకంటే సినిమాలో ఎలా అయితే ఎంట్రీ ఉంటుందో, సినిమాలో ఎలా అయితే ఆ విజువల్స్ కానీ, ఆ వాకింగ్ స్టైల్ కానీ సినిమాలో అయితే ఎలా అయితే ఉందో, మన రియలిస్టిక్ గా లైవ్ లో ఫ్యాన్స్ కోసం చూపించాడు పవన్ కళ్యాణ్. ఇది చాలా అద్భుతం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందుల గత ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా సినిమాలు వేసిన గెటప్ ఇక్కడ రియాలిటీగా ఇంతవరకు ఎప్పుడు వేయలేదు. సుజిత్ దీని వెనకాల క్రెడిట్ సుజిత్ కే ఇవ్వచ్చు. అంటే సుజిత్ ఏం చెప్పి ఒప్పించాడా పవన్ కళ్యాణ్ ని ఇంతలా? ఒక కత్తి పట్టుకొని, ఒక డిప్యూటీ సీఎం హోదాలో కత్తి పట్టుకొని, ఒక సేమ్ అదే గెటప్, ఓజీలే గెటప్ ఇక్కడేసి ఫ్యాన్స్ అనేది చాలా ఖుషి చేశాడు అనిపించింది. సినిమా ప్రమోషన్ లో ఇది ఒక భాగంగా తీసుకోవచ్చు. బాగా అనిపించింది. సో మరి చూసుకుంటే హిందీ యాక్టర్ ఇమ్రాన్ హస్మి, ఆయన కిస్సింగ్ స్టార్ అంటారు ఆయన్ని. సో ఆయన విలన్ గా చేస్తున్నారు అనమాట ఈ సినిమాలో. సో ఆయన విలన్ గా చూడటం ఎలా అనిపిస్తుంది? అంటే ఒక ఇన్నాళ్ళు ఇమ్రాన్ హష్మి అంటే ఇప్పటి నుంచో ఉన్న లిప్ కిస్ లో అప్పటి నుంచి చూసుకుంటే ఆయన నుంచి స్టార్ట్ చేశాడు ఇవన్నీ. అంటే అటువంటి యాక్టర్ ఇప్పుడు విలనిజంగా చేయటం, స్టైలిష్ విలన్ ఎలా ఉంటాడు అనిపిస్తుందో ఆ లుక్స్ చూస్తుంటే కానీ, వెనకాల డ్రెస్సింగ్ స్టైల్ చూస్తుంటే కానీ, ఒక స్టైలిష్ విలన్ గా, ఒక బ్రూటల్ గా క్యారెక్టర్ గా ఇమ్రాన్ హష్మిని చూపించడం జరిగింది ఈ సుజిత్ గారు. చాలా బాగుంది అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కి ఒక పర్ఫెక్ట్ యాంటీ రోల్ అనేది ప్లే చేశాడు అనిపిస్తుంది. ఇమ్రాన్ హష్మిని చూడడానికి కూడా మేము చాలా ఎదురు చూస్తున్నాం. అంటే ఎప్పుడు నటించలేదు కదా ఇటువంటి రోలు. సో మరి అంతకు ముందు చూసుకుంటే సుజిత్ సాహో మూవీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అయితే కొంచెం ఫ్లాప్ టాక్ వచ్చింది, కానీ హిందీలో బాగా హిట్ అయింది. మరి ఈసారి కూడా సాహో మూవీ లాగా ఓజీ కూడా అర్థం కాకపోతే ఏంటి పరిస్థితి అంటున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? లేదు, అలా లేదండి. ఇప్పుడు మనం 2019 అనుకుంటా సాహో రిలీజ్ అయింది. 19 లో ట్రైలర్ చూస్తున్నప్పుడు కూడా కన్ఫ్యూజన్ ఉంది. సినిమా చూస్తున్నప్పుడు కూడా కొంతమేర మనం సినిమాటిక్ గా చూసే ప్రేక్షకులు వేరు, ఒక నార్మల్ ఆడియన్స్ ఎప్పుడో సినిమా చూడాలనుకున్న వాళ్ళు వేరు. అప్పుడు ఆ టెక్నాలజీ లేదు. ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే కూడా, అప్పుడు సాహో ట్రైలర్ మనం చూసుకుంటే కూడా కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంది. కానీ ఇక్కడ అలా లేదు. ఈజీగా మనకి స్టోరీ కూడా అంతా కొంత గెస్ట్ చేసే విధంగానే ఉంది. కాబట్టి ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లోన్ అవ్వకుండా ఈజీగా నార్మల్ ఆడియన్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా సినిమా అర్థమయ్యే విధంగానే సుజిత్ తీస్తున్నాడు అనిపిస్తుంది. సినిమా కూడా నథింగ్ బట్ ఒక బాంబేని రూల్ చేసిన ఒక హీరో కొన్ని కారణాల చేత వేరే సిటీకి రావటం, మళ్ళీ తన అవసరం ముంబైకి ఉందని తెలిసి మళ్ళీ ముంబైకి వెళ్ళటం, ఈ సినిమాటిక్ మనం ఊహించే విధంగానే ఉంది ట్రైలర్ లో మనం చూస్తుంటే స్టోరీ. కాకపోతే సుజిత్ ఎలాంటి హై ఎలివేషన్స్ ఇచ్చాడు, గూస్ బంప్ సీన్స్ ఎలా ఇచ్చాడు, ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకునే తీసాడా లేకపోతే నార్మల్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని కూడా వాళ్ళని కూడా అలరింపజేసే విధంగా సుజిత్ తీసాడా లేదా అనేది ఎల్లుండి చూడాలి. ఎందుకంటే ఒక ఫ్యాన్స్ మాత్రమే ఖుషి చేస్తే సినిమా అనేది ఆడదండి. ఇంతవరకు కూడా ఫ్యాన్స్ చాలా తక్కువ మందే ఉంటారు. మిగతా సెట్ ఆఫ్ ఆడియన్స్ ఇంపార్టెంట్. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా మంచి సీన్స్ రాస్తే మాత్రం ఎవరెవరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరినీ అలరింపజేసే సినిమాగా ఇది అవబోతుందండి. అవును, అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మరి ఇంకా అట్టనే ఉంటుంది. బాగుంది, ట్రైలరే బాగుంది. మరి ఇంకా సినిమా కూడా బాగుంటుంది అనుకుంటా నేను. రక్త చరిత్ర సృష్టించేలా ఉంది అని చెప్పండి. మరి ఆ కత్తి తిప్పే విధానం, ఆయన కళ్ళజోడు పెట్టి తీసే విధానం అట్నే ఉంది. బాగుంది స్టైల్. మరి మన పవన్ కళ్యాణ్ వస్తే నింగి సైతం ఆశీర్వదించింది, సినికులు వచ్చినాయి. అవును, పవన్ కళ్యాణ్ నాకు బాగా అనిపించింది. నాకు బాగా సంతోషం అనిపించింది. మళ్ళీ నేను సినిమా కూడా చూస్తా. సినిమా చూసి వచ్చి కూడా చెబుతా బాగుంది బాగలేదు. ఇంకా సిగ్గు ఏడ తప్పు దొరుకుద్దా చూడటమే అంతే. ఏమైంది, ఆ కత్తి పట్టుకుంటే హీరో అసలు ఎట్టుందంటే కుటుంబ శంకర్లో, మన బద్రీనాథులో, మళ్ళా ఖుషి సినిమాలో తిప్పిండు. స్టైల్ గా వస్తుంది. దానికి కూడా జలసలో కూడా
జల్సాలో కూడా బాగుంది. అప్పుడు ఆ రోజుల్లో సినిమా, ఆ రోజుల్లో ఖుషి సినిమా తీసిన హీరో ఎట్టుండో ఇప్పుడు ఈ సినిమాలో కూడా అదే హీరో వాళ్ళకుండు. ఏజ్ కానరాట్లే పవన్ కళ్యాణ్ బాగుంది. కూడా బాగుంటుంది అనుకుంటున్నా. నేను సినిమా కూడా పోయి చూసి వచ్చి చెబుతా. పవన్ కళ్యాణ్ రేట్స్ పెంచారు కదా అక్క, మరి ఓకేనా టికెట్ రేట్లు? కొద్దిగా పెంచింది, ఇంకా పెంచలేదుగా. ఎంత పెంచింది, లక్షలు పెంచలేదుగా. మరి సామాన్య ప్రజల జీతమే అంత కదా రోజుకి. ఇంకా మన పవన్ కళ్యాణ్ అంటేనే సామాన్య ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి. ఆయన ఎందుకు పెంచుతాడు? మరి ఆ తీసిన వాళ్ళ గురించి, అందరి గురించి ఆలోచించాలి కదా. వాళ్ళు కూడా లక్షలు లక్షలు కోట్లు కోట్లు ఖర్చులు పెట్టి తీసినారు కదా. దాని గురించి కూడా ఆలోచిస్తాడు, ప్రజల గురించి కూడా ఆలోచిస్తాడులే, ఏం కాదు. కానీ ఏడా రైతులు ఎందుకు పెట్టరు? రైతుల సబ్జెక్ట్ ఏరే, అది నాయకుడు. అప్పుడు ఆయన నాయకుడు ఉన్నప్పుడు అది అడగాలి. ఇది సినిమా, అభిమానులకు ఇది మాట్లాడాలా. ఇది సినిమా అన్నమాట, హీరో ఇది. ఆయన నాయకుడు ఉన్నప్పుడు ఆయన అప్పుడు అది అడిగితే ఆయన సమాధానం చెప్తాడు. ఎందుకు గొడుగు పట్టించుకున్నా కూడా స్టైల్ ఉంది. నింగి సైతం పవన్ కళ్యాణ్ ఆశీర్వదిస్తుంది. వర్షం అసలు ఎవరికి వచ్చింది? మన పవన్ కళ్యాణ్కే వచ్చింది. ఎందుకంటే వర్షం కూడా చూడాలని వచ్చింది. తడితే తడిచిండ్రు, తడితే ఏమైంది? అది ఆశీర్వాదమే. హ్యాపీ అనిపించింది తడిసినా కూడా, ఏం కాలే. పవన్ కళ్యాణ్ సినిమాని వర్షం కూడా చూడటానికి వచ్చింది. ఫ్రీ అని బాగానే ఉందిగా, బాగానే ఉంది. మన పవన్ కళ్యాణ్ ఏజ్ అన్నారు కానీ పవన్ కళ్యాణ్ ఏజ్ ఇప్పుడు మన ఎవరినో ఆ స్టైల్ చూసినాక బాగుంది. జై జనసేన. నేను పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం. మంచిగా కళ్ళల్లో కనిపిస్తుంది. నాకు చేయటం రాదు కాబట్టి చేయలేదు. నేను సినిమా పోయి చూస్తా. టైలర్ నేను చూడలేదు, డైరెక్ట్ పోయి చూసొస్తారా? మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ బాగుంది. నేను చెప్పినగా మన సోమన్ బాబు, ఆర్ని, ఈ దీపం, కార్తీక్ దీపం, ఆ పాట ఎట్టుందో